ఇప్పుడైతే ఈ పపాయ ఫ్రూట్ని చేతితో ఎందుకు పట్టుకున్నా అనుకుంటున్నారా? దీంతో అయితే కొత్త రకంగా జ్యూస్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. చలో ఇప్పుడైతే కట్ చేసి దీని అయితే ప్రిపేర్ చేద్దాం పదండి. ఇప్పుడైతే ఈ పపాయ ఫ్రూట్ని మొత్తం కట్ చేద్దాం చిన్న చిన్న స్లైసెస్గా. చూడండి, ముందైతే దీనికి ఉన్న తొక్క మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నా పైదాన్ని. దీన్ని ఇలా తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మాకైతే బయట మార్కెట్లో కొన్నది, అందుకనే ఇన్ని రోజులైతే స్టాక్ వచ్చింది. మేము ఒక దగ్గర వారం అవుతుంది దీన్ని తెచ్చుకొని. ఒక 4 days దాకా ఫ్రిడ్జ్లో ఉంచాము. ఇప్పుడైతే దీన్ని మొత్తం కట్ చేద్దాం. పెద్ద పెద్ద స్లైసెస్గా వస్తున్నాయి దీన్ని కట్ చేస్తుంటే. ఇది ఇంకా పచ్చిగానే ఉన్నట్టుంది. బహుశా నాకు తెలిసి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా ఉందనుకుంటా. ఈ ఎండకి చెమటలు గారిపోతున్నాయి నాకైతే అసలు. దీన్ని అయితే కొంచెం స్కిప్ చేసేద్దాం. ఇది కొంచెం టైం పడుతుంది తొక్క తీయడానికి. మొత్తం మీద ఈ పపాయ అయితే మొత్తం క్లీన్ చేయడం అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి లోపల సీడ్స్ కూడా తీద్దాం మనం. ఇప్పుడు చూపి దీని లోపల చూసారా, నిజంగా చాలా సీడ్లెస్ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. పైన వరకు అయితే సీడ్స్ లేవు అసలు. దీన్ని అయితే ఇప్పుడు తీద్దాం. ఈ గింజలు మొత్తం కూడా మళ్ళీ తేమ ఉన్న చోట అయితే నాటేస్తాను. అలా నార్మల్గా వేసేసినా కానీ ఇవైతే మొలకలు వచ్చేస్తాయి చిన్న చిన్నగా. అప్పుడు వీటిని ఒక చోట మనం మొక్కలు కూడా నాటుకోవచ్చు. ఇప్పుడైతే వీటిని క్లీన్ చేద్దాం బాగా శుభ్రంగా. ఇది కొంచెం పచ్చిగానే ఉన్నాయి కాయలు. బహుశా ఇవి లేతగా ఉన్నప్పుడైతే తెంపారు అనుకుంటా. ఇదిగోండి, వీటిని అయితే ఇప్పుడు చిన్న చిన్నగా అయితే కట్ చేద్దాం. ఈ సీడ్స్ అయితే ఒక చోట విసిరేస్తాను. అవైతే మొక్కలు కూడా వస్తాయి. ఇవి పుదీనా చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడైతే వేసేద్దాం. ఇప్పుడైతే వీటిని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేద్దాం. మన జ్యూస్ చేసుకోవడానికి సరిపోయే విధంగా చిన్న చిన్న పీసులకి అయితే కట్ చేస్తున్నా. ఒక సగం ముక్కనైతే మా చిన్నపిల్లలకైతే ఇచ్చేస్తా తినడానికి. మాకు హాఫ్ ముక్క అయితే సరిపోద్ది జ్యూస్ చేసుకోవడానికి. ఈ మొత్తం కట్ చేయడానికి కొంచెం లెంత్ అయితే ఎక్కువ అయిపోద్ది, అందుకని కొంచెం స్కిప్ చేస్తా ఈ వీడియో. ఇన్ని పీసెస్ అయితే మాకు జ్యూస్ చేసుకోవడానికి సరిపోతాయి. వీటిని అయితే ఇప్పుడు తీసుకెళ్ళి మన రెసిపీలో అయితే ప్రిపేర్ చేద్దాం పదండి. ఇప్పుడు ఈ పపాయ పీసెస్ని అయితే మొత్తం కట్ చేసుకున్నాం కదా, దీంతో అయితే ఇప్పుడు మిక్సీలో వేసేసి జ్యూస్ అయితే ప్రిపేర్ చేద్దాం. నాతో రండి.
ఇదిగోండి పాల ప్యాకెట్లు అయితే పక్కన పెట్టేస్తున్నా. ఈ చిన్న చిన్న పీసెస్ అన్నీ మిక్స్లో అయితే వేసుకుంటున్నా. దగ్గరికి వాటినే చెప్పి కొన్ని పీసెస్ అయితే కింద పడిపోయినాయి. చూసారా ఎంత బాగున్నాయో. వీటిలో అయితే ఒక పాల ప్యాకెట్ కూడా కట్ చేసి పెడదాం. ఒక 2 పాల ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నాను నేను. పాలు షుగర్ బాగా యాడ్ చేసి ఫుల్గా మిక్స్ పట్టేద్దాం. దీన్ని అయితే వడగట్టే పని కూడా ఉండదు, ఇంకా డైరెక్ట్ అలా తాగేయచ్చు మనం. హెల్త్కి కూడా చాలా మంచిది. పట్టుకో పట్టుకో. బా చూసారా 2 పాల ప్యాకెట్లు అయితే వేసుకున్నా. హాఫ్ పీస్కి టేస్ట్ అయితే బాగుంటుంది. షుగర్ కూడా ఒక 10 రూపీస్ది అయితే తెచ్చుకున్నా. ఇందులో మనకి మొత్తం అయితే మన టేస్ట్ తగ్గట్టు అయితే వేసుకోవాలి షుగర్. నేనైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటా, తీయగా ఉంటే బాగుంటుంది జ్యూస్ మనకి. నాకు స్వీట్గా ఉంటే జ్యూస్ చాలా నచ్చింది, అందుకే ఎక్కువ షుగర్ అయితే యాడ్ చేసుకున్నా. వీటిని అయితే ఇప్పుడు డైరెక్ట్ మిక్సీ దగ్గర తీసుకెళ్ళి మిక్సీ పట్టేద్దాం మనం. ఆపు. చూసారా ఈ బొబ్బస్కాయ పీసెస్కి హాఫ్ లెంత్ వచ్చేదాకా పాలైతే నింపుకున్నా నేను. ఇలా ఉంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, అందుకే ఇప్పుడైతే ఇంత పాలైతే పోసుకున్నాను. ఇప్పుడైతే పదండి మిక్సీ పట్టేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడైతే జ్యూస్ని డైరెక్ట్గా మిక్సీ పట్టేద్దాం. ఉండండి. ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడైతే స్విచ్ ఆన్ చేద్దాం. ఒక 2 మినిట్స్ మనకి జ్యూస్ అయితే 2 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో అసలు. దీన్ని అయితే ఇప్పుడు చలో గ్లాసులో పోసి అయితే తాగేద్దాం. కొంచెం సేపు అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. దీన్ని అయితే మనం లాస్ట్ టైం పైనాపిల్ జ్యూస్ చేసాం కదా, సేమ్ ప్రాసెస్లో అయితే చేసాము. ఇప్పుడైతే దీన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెడదాం. ఇదైతే అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. చలో జ్యూస్ టేస్ట్ మాత్రం ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. అసలు నేనైతే ఫస్ట్ టైం ఈ బొప్పాయి జ్యూస్ ట్రై చేయడం. ఇప్పుడైతే చూడండి టేస్ట్ చేద్దాం. ఇప్పుడు నిజంగా ఇది మాత్రం చాలా బాగుంది. నేనైతే ఇంత టేస్ట్ వస్తుందానికి అస్సలు అనుకోలేదు. అసలు చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. హోమ్మేడ్గా ప్రిపేర్ చేసినవి చాలా బాగుంటాయి. బాబా హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇవి తాగడం వల్ల. ఐస్ గడ్డలు అయితే వేసి మిక్స్ చేశాను కదా, ఆ గడ్డలు అయితే చిన్న చిన్నగా నోట్లో తగులుతున్నాయి. చాలా బాగుంది అసలు. మీరు కూడా ఇలాంటి హోమ్మేడ్ జ్యూసెస్ అయితే ప్రిపేర్ చేసి ట్రై చేయండి. సరే మరి మన వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టేయండి. సరే మరి మన వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మన ఛానల్ని. అప్పుడే మన ఛానల్కి కొంచెం గ్రోత్ అయితే వస్తుంది.